వాసు వెనకరా. ఓకేనా సార్? రెడీ. అందరికీ నమస్కారం అండి. సుమధుర కళా నికేతన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక కళా సంస్థ విజయవాడ నగరంలో దాదాపుగా 50 సంవత్సరాల నుండి సాంస్కృతిక సాహిత్య రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించి 50వ దశకంలో అడుగుడినటువంటి సందర్భంలో ఈ సంవత్సరం 26వ హాస్య నాటిక పోటీలు పివి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 8 నాటికలు, హాస్య నాటికల్ని 8 నాటికల్ని ఎంపిక చేయటం జరిగింది. దాదాపుగా రాష్ట్రం నుండి వచ్చినటువంటి 38 నాటికల్లో 8 నాటికల్ని సెలెక్ట్ చేయటం జరిగింది. అలా 8 నాటికలే కాకుండా చివరి రోజున ఒక ఎగ్జిబిషన్ ప్లే కూడా ఏర్పాటు చేయటం జరిగింది. న్యూ బాంబే టైలర్స్ అని హైదరాబాద్ వారిది. అంతా యూత్ పాల్గొనేటువంటి నాటకం. అలాగే ఈ 3 రోజుల పాటు మొదటి రోజున రావికొండలరావు రాధాకుమారి గారి జ్ఞాపకార్థం అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఆ అవార్డు లహరిక శ్రీమతి లహరికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే రెండో రోజు 3వ తారీఖు శనగల కబీర్ దాస్ గారి అవార్డు వారి జ్ఞాపకార్థం విజయభాస్కర్ గారికి ఇవ్వటం జరుగుతుంది. డాక్టర్ విజయభాస్కర్ గారికి. చివరి రోజు 4వ తారీఖు ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జంజాల స్మారక అవార్డు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ గారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ 4 రోజుల కార్యక్రమంలో ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది సుమధుర కళా నికేతనం. అందులో యూత్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం. అంటే నాటకానికి, సాంస్కృతిక రంగానికి యూత్ని దగ్గర చేయాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా యువతకు సంబంధించి ఒక 2 నాటిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నృత్యం,
సంగీతం ఈ రెండు కలగలిపి యూత్ని కూడా ప్రోత్సహించడానికి ఉదయం నుండి కూడా అంటే 2వ తారీఖు ఉదయం నుండి కూడా కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. 2, 3, 4 ఉదయం నుండి కూడా. అలాగే నాగార్జున యూనివర్సిటీ వారితో చర్చాగోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది. నాటక రంగం గురించి, సాంస్కృతిక రంగం గురించి, యువతని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి, యువతలో ఏ విధంగా ఈ యొక్క రంగాన్ని గురించి ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశం మీద ఏర్పాటు చేయడం జరిగింది. చర్చాగోష్ఠి కూడా ఈ కార్యక్రమాలన్నీ కొత్తగా చేపట్టడం జరిగింది. మరియు ఈ 4 రోజుల పాటు పాల్గొనేటువంటి ప్రదర్శనలో, పోటీ ప్రదర్శనలో యూత్ ఎవరైనా ఉన్నట్లయితే కళాకారులు వాళ్ళకి ప్రత్యేకంగా ఆ యువతకి ఎంతమంది ఉంటే అంతమందికి 1000 రూపాయలు చొప్పున ప్రోత్సాహక పారితోషికం ఇవ్వటం జరుగుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే ఇది యువతని ప్రోత్సహించాలి, నాటక రంగం వైపు యువతని దృష్టిని మళ్లించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇది 50వ సంవత్సరం కాబట్టి ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ 4 రోజుల పాటు నవ్వుల పండగని విజయవంతం చేయాలని, ఎందుకంటే రాష్ట్రంలో హాస్య నాటిక పోటీలు నిర్వహించేటువంటి సంస్థ ఒక సముద్ర కళానికేతనే. దాదాపు 26 సంవత్సరాల నుండి నిరంతరాయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నాటక పోటీల్ని విజయవంతం చేయటానికి మీ అందరూ కూడా మీ అందరి సహకారం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మా గౌరవాధ్యక్షులు శ్రీ ఎంసీ దాస్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. ప్లేస్మెంట్ చేయండి. చూడాలి సార్ ఎక్కడ ఆప్తులు, ఆత్మీయులు, సముద్ర కళానికేతన్ అధ్యక్షుడు ప్రసాద్ గారు, శిష్యుడు చిరంజీవి, భాస్కర్ మాస్టర్, నాకు గుర్తుపలిగితే మైక్ కూడా పలికేటట్టు కైలాసరావు గారు, మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో సుమధుర కళానికేతన్ కార్యక్రమాలకి హౌస్ఫుల్ అవుతుంది. విచిత్రం, ఇక్కడ పెద్ద కార్యక్రమాలకు కూడా కింద పెట్టండి, పెట్టేసాను పక్కన కింద పెట్టి ఈ హౌస్ఫుల్ అవడానికి కారణం ఏమిటంటే కిటికీలతోంటారు జనం. సార్ పక్కన కిటికీల్లోంచి, పక్కన ప్రాంతాల్లోంచి కూడా చూస్తూ ఉంటాం. ఏమిటి కారణం అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలకు కూడా ఎంతమంది రారు అంటే దానికి కారణం ఏమిటంటే మీరు మీడియా మిత్రులు గత 50 సంవత్సరాలుగా ఒక విధంగా చెప్పాలంటే కళారంగానికి ఎక్కువ సేవ చేస్తుంది మీడియా మిత్రులు.
ఒక స్థుతి కాదు, అతిశయోక్తి కూడా కాదు. మా సుమధుర కళానికేతన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావడానికి మీ యొక్క సహాయ సహకారాలు, మీ ప్రోత్సాహం చేత ఇది ఒక పండగ, సంవత్సరంలో వచ్చేటువంటి నవ్వుల పండగ. జంధ్యాల గుండెలు మార్చబడును అనేటువంటి ఒక నాటికలో, అందులో డాక్టర్ పాత్ర నేనే వహించాను. అందులో ఒక డైలాగ్ చెప్తాడు. అది ఏమిటంటే, నవ్వు నాలుగిందాల చేటు అన్నది నిన్నటి నానుడి, నవ్వు నాలుగందాల దీటు అన్నది నేటి మాట. పచ్చని పచ్చిక బయల్లో నిలబడి మనిషి ప్రతిరోజు ఒక అరగంట సేపు నవ్వుకుంటే ఆ మనిషి జోలికి ఏ జబ్బు రాదు అని ఆ నాటకంలో రాశారు. అంతేకాకుండా ఇవాళ ప్రపంచంలో నవ్వు మీద పెద్ద పరిశోధన జరుగుతుంది. లాఫ్టర్ ది మెడిసిన్ అని. నవ్వితే ఏమొస్తుంది అని. నవ్వితే కోవిడ్ రోగం పోతుంది, రాదు కూడా. కారణం ఏమిటంటే, నవ్వినప్పుడు కొన్ని గ్రంథులు ఊరుతాయి మన శరీరంలో. ఎండార్ఫిన్స్, డోపమైన్స్, ఆర్టిసైటిన్స్, ఇవన్నీ కూడా గ్రంథులు ఊరి, సెరోటోనిన్స్ అని ఇవన్నీ గ్రంథులు ఊరి ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కోవిడ్-19కి రోగ నిరోధక శక్తి ఒక్కటే మందు. మిగతా మందులు ఏమీ పనిచేయవు. జ్వరం వస్తే ఒక మాత్ర వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. మిగతా మందులు ఏవి కూడా పనిచేయవు. రోగ నిరోధక శక్తి పెంచితేనే. అందుకే కొన్ని ఈ కోవిడ్ సెంటర్లలో కోవిడ్ సెంటర్స్లో ఏం చేశారంటే వాళ్ళ చేత నవ్విస్తూ ఉండేవారు ప్రతిరోజు. అలాగే ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది ఇప్పుడు, ఈ నవ్వులు లాఫ్టర్ అసోసియేషన్ అని, వరల్డ్ అసోసియేషన్ ఉంటుంది. దయచేసి నవ్వుదామండి, ఎవరు నవ్వట్లేదు రైట్. ఒకటి దీని ప్రత్యేకత, సుమధుర నికేతన్ తరపు ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదు, కళాకారులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించి ఆదుకునేటువంటి ఒక సంస్థ. ప్రతి సంవత్సరం కళాకారులకు వాళ్ళకి కొన్ని పారితోషికాలు, కొన్ని వాడికి ఆదుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నాట్యం, సంగీతం, లలిత కళలు అన్నీ కూడా ఇందులో క్రోడీకరించి ఉన్నాయి. దయచేసి మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు దీనికి ఇచ్చినటువంటి వైడ్ పబ్లిసిటీ, బోత్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం బహుశా ఈ నాటక పరిషత్తుని విజయవంతం చేస్తాయి. సుమధుర కళానికేతన్ స్వర్ణోత్సవం ఇది. దీనికి మొదటి రోజు ముఖ్య అతిథిగా మన INPR విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ INPR వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. తర్వాత మా అధ్యక్షులు వారు చెప్పారు, ప్రతిష్టాకరమైనటువంటి ఈ అవార్డులు, జంధ్యాల అవార్డు, కబీర్ దాస్ అవార్డు, అలాగే రాధాకుమారి, మన రావి కొండలరావు గారు అవార్డు. ఎందుకంటే రాధాకుమారి నన్ను ఎప్పుడు మామగారు అని పిలిచేది. రోజు మా అబ్బాయిని పట్టుకొని బావా అని పరిగెత్తాడు. అది నన్ను వదిలే చెప్పి. ఎందుకంటే రావికొండరావు గారు మంచి మిత్రులు, చిరకాల మిత్రులు. వారితో పాటు కూడా వారి నాటకాలు వేశాను, వారితో పాటు నాటకం వేసే అదృష్టం కూడా నాకు కలిగింది. క్షేత్రయ కళాక్షేత్రంలోనే ఒక పిల్ల దొరికింది అని ఆయన నాటిక, ఆయన అందులో పాత్ర వేశారు. ఆయన రాధాకుమారి గారు ఇద్దరు కూడా నటించారు అందరూ. మిత్రులారా, మరొకసారి ఎందుకంటే విషయాలన్నీ మా అధ్యక్షులు వారు కూలంకషంగా నాగేశ్వర గారు ఉన్నారు. వెరీ గుడ్. ఆఖరి రోజు ముఖ్య అతిథిగా బహుమతి ప్రధానానికి
నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రావడం ఉదాహరణ. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. మేము ఇచ్చేటువంటి ఏదో చిన్న చెరు విందుని స్వీకరించి కాసేపు నవ్వుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.